హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం టీఎస్ ఎంసెట్ 2020కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ చేశారండి. అవునండి. అఫీషియల్‌గా మనకి కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ చేశారనమాట. ఇది ఒక అఫీషియల్ అప్డేట్, మనం గెస్ చేయడం లేదు. అఫీషియల్‌గానే మనకు రిలీజ్ చేశారనమాట. అయితే ఈ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి, కౌన్సిలింగ్‌కి ఏ డాక్యుమెంట్స్ కావాలి, దాంతో పాటు కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది ఎప్పటి వరకు ఉంటుందని చెప్పేసి కూడా క్లారిటీ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో, అలాగే లాస్ట్ డేట్ కూడా మనకు ప్రొవైడ్ చేశారనమాట ఈ కౌన్సిలింగ్‌కి. ఓకేనా? స్టార్టింగ్ డేట్ ప్రొవైడ్ చేశారు. లాస్ట్ కూడా మనకు ప్రొవైడ్ చేశారనమాట. మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, అంతకన్నా ముందు మీరేం చేస్తారు, మా యూట్యూబ్ ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. ఇంకా దాంతో పాటే వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్‌గా ఎంసెట్ కౌన్సిలింగ్‌కి సంబంధించి అప్డేట్స్ కోసం. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారండి. సో, మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది 2025 కౌన్సిలింగ్ అనేది మనకి నెక్స్ట్ మంత్ అంటే జులై సంబంధించి ఫస్ట్ వీక్‌లో కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అదే విధంగా మనకి నెక్స్ట్ వీక్ అంటే ఆగస్ట్ 14 కల్లా కూడా మనకి కౌన్సిలింగ్ అనేది క్లోజ్ చేసేస్తున్నారనమాట. అయితే 1 మంత్ అయినప్పటికి కూడా ఇంకా రిజల్ట్స్ రిలీజ్ చేసి ఎందుకు కౌన్సిలింగ్ స్టార్ట్ చేయలేదని చెప్పేసి సో, మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో, మనకి ఈ అప్డేట్ ఇచ్చింది ఎవరు అనుకున్నట్లయితే మనకి డైరెక్ట్‌గా కూడా మనకి ఏపీ తెలంగాణ ఎంసెట్ సంబంధించి అఫీషియల్స్ మనకైతే ఈ అప్డేట్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేశారండి. సో, కౌన్సెలింగ్ సంబంధించి మనకి ఇదే వెబ్‌సైట్‌లో అయితే మనకి అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు. సో, ఇదే వెబ్‌సైట్‌లో మనకి కౌన్సెలింగ్ స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ కానివ్వండి అంతా కూడా మనకి ఆన్‌లైన్‌లో అయితే ఉంటుంది. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకుంటాం. ఓకేనా? దాంతో పాటు మనం దీనికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం. అదే విధంగా సీట్ అలాట్‌మెంట్ వచ్చిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేస్తామనమాట. మన యూట్యూబ్ ఛానెల్ వచ్చేసరికి క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. దాంతో పాటు ఈ కౌన్సెలింగ్ సంబంధించి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఈ మంత్ ఎండింగ్ కల్లా కూడా మనకి వెబ్‌సైట్ అయితే పెడతారనమాట. అలాగే ఇక్కడ మనకి లాస్ట్ ర్యాంక్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అంటే మనకి ప్రతి కౌన్సిలింగ్ సంబంధించి ఏదైతే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ సంబంధించి ఎంపీసీ వాళ్ళకి, బోత్ బైపీసీ వాళ్ళకి అసల ఎప్పుడుంటుంది? అంటే కట్ ఆఫ్ ఎంత ఉండేది ప్రతి కాలేజ్‌కి సంబంధించి. సో, మినిమమ్ రావాల్సిన ర్యాంక్ ఎంత అని చెప్పేసి ప్రొవైడ్ చేశారనమాట. ప్రతి కోర్స్‌కి, ప్రతి బ్రాంచ్‌కి సంబంధించి. అయితే కౌన్సిలింగ్ డిలే అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి కాలేజెస్ అనేవి మనకి కొత్త బ్రాంచ్‌లనైతే ఓపెన్ చేయబోతున్నారనమాట. ఆ విధంగా సీట్స్ కూడా మనకి ఇంక్రీజ్ చేయబోతున్నారు. అయితే కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేసినప్పుడు మనకి కాలేజెస్ వాళ్ళు అంటుంది ఏంటి అనుకున్నట్లయితే, మేము ఫీజులు ఇంక్రీజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. బట్ గవర్నమెంట్ అయితే ఫీజుని మేమే డిసైడ్ చేస్తాము. ఫీజుని తగ్గించుకొని ఉంచుతాము. ఎలా ఉన్న ఫీజులు అలాగే ఉంచుతాము. ఇప్పటికే మనం ఫీజ్ రింబర్స్‌మెంట్ అమౌంట్ అయితే ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి సో, కోర్ట్‌కి అయితే చెప్పిందనమాట. సో, కోర్ట్ కూడా మనకి అది గవర్నమెంట్ చేతిలో అయితే ఉంటుందని చెప్తుంది. బట్ మనకి కాలేజీల వాళ్ళైతే మాత్రం దానికి సంబంధించి ఒప్పుకోవడం లేదనమాట. ఖచ్చితంగా మీ బ్రాంచ్‌లు పెంచితే మాకు ఫీజులు కూడా పెంచుతాం అని చెప్పేసి అయితే ఉంటున్నారు. సో, దీని వల్ల మనకి కౌన్సెలింగ్ అనేది డిలే అయితే అవుతుంది. 1 మంత్ అవుతున్నప్పటికి కూడా మనకి ఇంకా డిలే చేయడానికి ఇదే రీజన్ అండి. సో, అయితే స్టూడెంట్స్ మాత్రం మనకి ఇవేం పట్టించుకోకుండా వేరే కౌన్సిలింగ్ లైక్ జోసా కౌన్సిలింగ్‌కి డిగ్రీలో జాయిన్ అయిపోవడం లాంటివి చేస్తున్నారని చెప్పేసి ఏపీ ఎంసెట్ వాళ్ళైతే తొందరగా అయితే మనకి అప్డేట్ అయితే రిలీజ్ చేశారండి. అయితే మనకి కౌన్సిలింగ్ అనేది రిలీజ్ చేసిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్‌లో క్లారిటీగా వీడియో అయితే ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలి? ఏంటి ప్రాసెస్? ఫర్దర్‌గా స్టెప్స్ ఎట్లా ఉంటాయి? ఓకేనా? సో, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి? రిజిస్ట్రేషన్స్ ఎలా చేసుకోవాలి? డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి? ఆఫ్‌లైన్‌లో, ఆన్‌లైన్‌లో ఓకేనా? సో, అలాగే మనకి బెస్ట్ కోర్సెస్ ఏంటి? వెబ్ ఆప్షన్స్‌లో మీకు ఎక్కువ లక్షల్లో ర్యాంక్ వచ్చినప్పటికి కూడా మీకు సంబంధించి సో, ఎట్లాగా మనం 100% మంచి బ్రాంచ్ సీఎస్‌సి గాని సీట్లు తెచ్చుకోవాలి. మంచి కాలేజ్‌లో సీట్ తెచ్చుకోవాలని చెప్పేసి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తామనమాట. సో, మీరు చేయాల్సిందల్లా ఒకటే అండి. మీరు మన వీడియోస్‌ని లైక్ చేయండి. ఇప్పుడు కూడా ఈ వీడియో కూడా ఇంకా లైక్ చేయలేదా? వెంటనే లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫర్దర్‌గా ప్రతి గైడెన్స్ వీడియో కూడా మీకు వస్తాయన్నమాట. ఎలాంటి మెంబర్‌షిప్ ఏంటి తీసుకోమని చెప్పడం లేదు. జస్ట్ మనం మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. మన వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్‌తో ఆల్‌లో పెట్టుకోండి. అలాగే వీడియో లైక్ చేయండి చాలు. నేను మీకు ఫ్రీగా ఎలాంటి ఫీజ్ లేకుండా ప్రతి వీడియో కూడా మీకు అప్‌లోడ్ చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మాట. నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.